వీళ్ళెవరయ్యా అక్రమ సంబంధం అంటగట్టడానికి? ఒక అన్న ఉండడా, ఒక తమ్ముడు ఉండడా, ఒక బాబాయ్ ఉండడా, ఒక తండ్రి ఉండడా? వీళ్ళు మాట్లాడుకుంటారు. అసలు డాన్సర్ విన్నర్, టైటిల్ విన్నర్ ఆవిడ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాం అంటే. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చిన్నమ్మాయి అయితే చేసుకోవచ్చు, అయినా ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక మనిషిగా మ్యారేజ్ చేసుకోవద్దా? సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారయ్యా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక బిడ్డ బాబో ఉన్నారు, వాళ్ళకి ఈ అమ్మాయికి ఒక తోడు కావాలి, చేసుకోనివ్వండి. అలాగే పిల్లోడి కోసం ఉండిపోవడానికి ఆ అమ్మాయి ఆయన మదర్ తెరిసానా లేకపోతే భారత నారియా? భారత నారీలైనా మదర్ తెరిసాలైనా ఒక తోడుని కోరుకుంటారు. వాళ్ళంటే అప్పుడంటే ఒంటరిగా లీడ్ చేశారు, వాళ్ళ లెక్కలు వేరు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి కాలంలో ఎవరో ఒక తోడు కావాలి. చాలా మంది ఏమంటున్నారు, జానుకి భర్త దొరుకుతాడు, తోడు దొరుకుతాడు, కానీ కొడుకుకి తండ్రి దొరకదు కదా అంటున్నారు. అట్లా దొరికినోడినే చేసుకుంటుంది, అట్లా ఒప్పుకున్నోడినే చేసుకుంటుంది. నన్ను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు నా బిడ్డను కూడా చూసుకునేవాడిని చేసుకుంటానని ఒప్పుకున్నోడే చేసుకుంటుంది. ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి కొడుకు చిన్నోడు మనోజ్ గారు చేసుకున్నాడు అమ్మాయిని, మౌనికారెడ్డిని. మరి ఆ అమ్మాయికి కూతురు కొడుకున్నాడు, మరి ఆ కొడుకుని ఇతను కూడా కొడుకుగా భావించబట్టే కదా చేసుకుంది. అటువంటి మంచి వాళ్ళు మహానుభావులు కూడా దొరుకుతారు, దొరికినప్పుడు చేసుకుంటారు, చేసుకోనివ్వండి. అంతేగాని దీనికే ఇంత ట్రోల్స్ చేసి ఇంత ఇది చేయాల్సిన అవసరం ఏమీ లేదే. ఎందుకు ఇలా ఒక ఆడపిల్లల గురించి ఇంత బ్యాడ్గా ట్రోల్స్ చేస్తున్నారు? ఆడపిల్లలుగా బ్రతికే హక్కు లేదా? వాళ్ళు సెకండ్ లైఫ్ లీడ్ తీసుకునే ఒక స్వేచ్ఛ లేదా ఆడపిల్లలకి? అంటే జాను లేరి గారు ఒక ఇంటర్వ్యూలో నా కొడుకు కోసం బతుకుతాను అన్నట్టు చెప్పారు. సో మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేస్తున్నసరికి కొంచెం ట్రోలర్స్ అలా చేస్తున్నారు. సరేనయ్యా, బ్రతుకుతుంది. ఎందుకంటే తను నవమాసాలు మోసింది, రక్త మాంసాలు పంచింది, కడుపు చించుకొని కన్న తల్లిగా ఆ మాట ఆనాడు చెప్పింది. కానీ ఆ బిడ్డకి ఈ మహిళకి ఒక తోడు కావాలి. ఇవాళ రోజునే కాదు, రేపటి రోజునైనా కానీ ఒక తోడు కావాలి. బాధలేంటి, బాధ్యతలేంటి, కొన్ని కష్ట సుఖాలు కొన్ని ఉంటాయి, కొందరికి చెప్పుకోలేనివి ఉంటాయి. అవి అనేవి ఇక ఒక ఫ్రెండ్ లాంటి హస్బెండ్ దొరికితే అతనితో చెప్పుకుంటారు, ఇబ్బంది ఏమీ లేదు. దానికి కూడా ఇలా ట్రోల్స్ చేయడం, దానికి కూడా ఇట్లా మాట్లాడడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. అటువంటి ఆడపిల్లల్ని దయచేసి రోడ్ల మీదకి లాగొద్దు. ఒక ఆ జాను అనే ఆమె హస్బెండ్, ఫస్ట్ హస్బెండ్ ఏమయ్యాడో నాకు తెలియదు, ఉన్నాడు. అదే సెకండ్ లైఫ్ లో మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళ అమ్మాయికి నచ్చిన అతను ఆ అమ్మాయి బిడ్డను చూసుకునే అతనే చేసుకుంటుంది. దీనికే ఇటువంటి ట్రోల్స్ చేయొద్దు. ఆడపిల్లలు ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఉన్నారు, అలాగే చాలా రౌద్రం కూడా ఉన్నారు, చాలా దుర్మార్గులు కూడా ఉన్నారు. కానీ ఇటువంటి సెన్సిటివ్ అమ్మాయిలను మాత్రం మీరు దయచేసి ఎటువంటి ట్రోల్స్ చేసి వాళ్ళ జీవితాలతోటి ఆడుకోవద్దు. ఆ ట్రోల్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, అన్నతో మాట్లాడినా తమ్ముడితో మాట్లాడినా అక్రమ సంబంధం అంటగడుతున్నారని చెప్పి బాగా ఏడ్చిందనమాట. దానికి వీళ్ళెవరయ్యా అక్రమ సంబంధం అంటగట్టడానికి? ఒక అన్న ఉండడా, ఒక తమ్ముడు ఉండడా, ఒక బాబాయ్ ఉండడా, ఒక తండ్రి ఉండడా? వీళ్ళు మాట్లాడుకుంటారు. అసలు వీళ్ళెవరు ఇటువంటి అక్రమ సంబంధాలు అంటే దౌడ పెట్టి 2 పీకమ్మా. ఎవడైతే మాట్లాడతాడో వాడు ఇంటి అడ్రస్ కనుకో, లేదంటే నా దగ్గర ఇద్దరం కలిసి కొడదాం, నేనైతే మాత్రం కరువు తీసుకొని వస్తా. ఈ విషయాలలో ఆడపిల్లలకి సపోర్టెడ్గా ఉంటా. అంటే ఇక ఎలాగ బ్రతికే అవకాశాలే కానీ ఒక అధికారాలే కానీ ఆడపిల్లలకి లేవా? ఇటువంటి సెన్సిటివ్ అమ్మాయిలని కొంచెం వదిలేయండి ప్లీజ్, దయచేసి. సో ఫైనల్గా జాను లేరికి ఏం చెప్తారు? చేసుకోవచ్చు, ఆ అమ్మాయి ఒక మ్యారేజ్ చేసుకోవచ్చు, ఒక మంచి అబ్బాయిని వెతుక్కోవచ్చు. కానీ తనకి తన బిడ్డకి లైఫ్ లాంగ్ ఒక తోడు, అంటే ఒక తోడు కాదు, తోడు అనేది మామూలు మాట, ఇంకా అంతకంటే ఏదైనా పెద్ద పదం ఏదైనా ఉంటే అలాంటి వ్యక్తి ఎవరైనా వస్తే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. ఇదేం తప్పేమి లేదు. ఇవాళ రేపు చాలా చేసుకుంటున్నారు, సహజీవనాలే చేస్తున్నారు. ఈ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకుంటానంటుంది. పెళ్ళిళ్ళు కాకుండా ఏమీ లేకుండా చదువులంటూ సంస్కారాలంటూ ఇంటి గడప దాటి వచ్చి తల్లిదండ్రులు కళ్ళు కప్పి సహజీవనాలే చేస్తున్న జనరేషన్ మన జనరేషన్. ఇటువంటి జనరేషన్లో తనకి తన బిడ్డకి ఒక తోడు కావాలి అని కోరుకోవడం తప్పేమీ లేదు. అంటే ఇప్పుడు తోడు కావాలని తీసుకోండి, పెళ్లి చేసుకుంటున్నాను వచ్చా, బయట ట్రోలింగ్ చేసే వాళ్ళు ఇట్లా మాటలు అంటారని చెప్పేసి పెళ్లి చేస్తుంది అనుకోవచ్చు. అదేం లేదు, ట్రోలింగ్కి గీలింగ్కి సంబంధం ఏం లేదు. ఒకవేళ ఈ అమ్మాయి మనసు ఏదైనా చిన్నబుచ్చుకొని రేపటి రోజున ఈ అమ్మాయి భవిష్యత్తులో దారుణమైన నిర్ణయం తీసుకుంటే వీళ్ళ బాధ్యులు, ఆ బాబు అనాథ అయిపోతే వీళ్ళ బాధ్యులు. ఎందుకు ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారు? దయచేసి ఇటువంటి అమ్మాయికులైన ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ జీవితంతో ఆడుకోవద్దు. ఆడుకోదలుచుకుంటే ఉన్నారు, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో ట్రై చేయండి.